వెల్కమ్ టు తెలంగాణ రెసిపీస్. ఈరోజు మనం మిర్చి బజ్జీ ఎలా చేయాలో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: మిర్చీలు, నువ్వులు, చింతపండు, శనగపిండి. ముందుగా మిర్చిని తీసుకొని మధ్యలుగా చీల్చుకొని దాని లోపల ఉన్న గింజలన్నింటినీ తీసివేయాలి. చూడండి, అన్ని మిర్చిల్లో గింజలు తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో నువ్వులు, చింతపండు, దానికి తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని అందులో శనగపిండికి సరిపడేంత ఉప్పు, కొద్దిగా ఓమ వేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా వంట సోడాని వేసుకోవాలి. తర్వాత వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ పిండిని కలుపుకోవాలి. పిండి బాగా గట్టిగా అవ్వకూడదు, బాగా పల్చగా కూడా అవ్వకూడదు. చూడండి, ఈ విధంగా పిండిని బాగా కలుపుకోవాలి, ఉండలు ఉండకుండా. తర్వాత దీన్ని ఒక గ్లాస్లోకి వేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చీల్లోకి మనం తయారు చేసిన మసాలాని పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్ని మిర్చీల్లో కూడా మసాలాని పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మిర్చీలని పిండిలో ముంచి అందులోకి వేయాలి. చూడండి, ఈ విధంగా కింది వైపు గోలిన తర్వాత వాటిని ఒకసారి టర్న్ చేసుకోవాలి. మిర్చీలు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వాటిని తీసేయాలి. చూడండి, ఈ విధంగా అన్ని మిర్చీలను వేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మిర్చీలు ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. మిర్చీలు రెడీ అయ్యాయి. ఇప్పుడు వీటిని సర్వ్ చేసుకుందాం. మిర్చీలను తీసుకొని మధ్యలోకి కట్ చేసి అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఆనియన్స్ని వేసుకోవాలి. తర్వాత వీటిపైన కొద్దిగా నిమ్మరసాన్ని వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కొద్దిగా చాట్ మసాలాని వేసుకోవాలి. చూడండి, మనకి మిర్చీలు తినడానికి రెడీ అయిపోయాయి. మా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.